హాయ్ అండి. అందరికీ గుడ్ ఈవినింగ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ఏలూరు, ఆంధ్రప్రదేశ్. దీనికి సంబంధించి మనకు ఒక 5 డేస్ బిఫోర్ నేను మీకు వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోలో మీకు ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరం ఉంటాయి, ఎలా ఆన్‌లైన్ చేయాలనే విషయం మీద మనము టాపిక్ డిస్కషన్ చేయడం జరిగింది. అయితే ఈరోజు నేను ఒక స్టూడెంట్ ఆన్‌లైన్ అప్లికేషన్ చేయడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని కొన్ని డీటెయిల్స్ ఇద్దామనే ఉద్దేశ్యంతో ఈరోజు ఒక వీడియో చేస్తున్నా. మనం డాక్టర్ బిఆర్ఏఓయు ఏపీ డాట్ సైట్‌లోకి వెళ్ళినట్లయితే మనకు సైట్‌లో మనకు ప్రెజెంట్ అయితే కొన్ని కోర్సులు మాత్రమే ఉన్నాయి. అందులో బీఏ, బీకామ్, బీఎస్సీ అండ్ డిగ్రీ క్వాలిఫికేషన్‌తో లైబ్రరీ సైన్స్ బీఎల్ఐసీస్ ఇవి మాత్రం ఉన్నాయి. ఇవి టెంపరరీ బేస్ మనకు యూజీసీ ఇచ్చిన పర్మిషన్ ప్రకారం ఇవి మాత్రమే మనకు యూనివర్సిటీ రన్ చేస్తున్నారు. ఫర్దర్‌గా మనకు డిసెంబర్‌లోగా పీజీ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా మరిన్ని యూజీ, పీజీ కోర్సెస్ మనకు అందుబాటులో వస్తాయని ఈరోజు తెలిసింది. అయితే మనం ఆన్‌లైన్ చేసే ప్రొసీజర్ ఎలా ఉందంటే మనము ఆన్‌లైన్ చేసినట్టయితే ఫస్ట్ యూజీ అడ్మిషన్, డిగ్రీ అడ్మిషన్ మీరు తీసుకోవాలనుకుంటే అది బీఏ, బీకామ్, బీఎస్సీ కావచ్చు. మనకు ప్రస్తుతం ఉన్న లిమిటెడ్ కోర్స్ ప్రకారం మీరు ఆన్‌లైన్ చేసే ముందు ఏం చేయాలంటే మనము ఏబీసీ ఐడీ అంటే అపార్ ఐడీ అనేది ఒకటి క్రియేట్ చేసుకోవాలి. అది ఎలా అంటే మనము డిజి లాకర్ ద్వారా చేసుకోవచ్చు. లేదంటే గూగుల్‌లో వెళ్ళినట్లయితే దాన్ని బేస్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. అక్కడ మనకు ఒక అపార్ ఐడీ నంబర్ వస్తుందండి. అది వచ్చిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని మనము డెబ్ ఐడీ అనేది ఒకటి చేయాలి. డీఈబీ డెబ్ ఐడీ అంటే మనకు యూజీసీ ప్రకారం మనకు ఆహ్, డిస్టెన్స్ మోడ్‌లో మనం అడ్మిషన్ తీసుకోవాలంటే డెబ్ ఐడీ అనేది మ్యాండేటరీ. ఈ డెబ్ ఐడీతోనే మనం అడ్మిషన్ ఆన్‌లైన్ అవుతుంది. బిఫోర్ అడ్మిషన్ అయితే అవ్వదు. డెబ్ ఐడీ ఫస్ట్ అడుగుతున్న ఆన్‌లైన్ ప్రొసీజర్‌లో ఫస్ట్ ఆప్షనే డెబ్ ఐడీ. మీ డెబ్ ఐడీ ఎంటర్ చేయగానే డిఫాల్ట్‌గా మీ పేరు కొన్ని డీటెయిల్స్ మీకు డిఫాల్ట్‌గా మనకు డిస్‌ప్లే అవ్వడం జరుగుతుంది. అందులో తర్వాత మీకు డెబ్ ఐడీ ఓపెన్ అయిన తర్వాత మీకు ఒక అప్లికేషన్ ఫార్మ్ అనేది ఓపెన్ అవుతుంది మనకు ఆన్‌లైన్‌లో. ఆ అప్లికేషన్ ఫార్మ్‌లో మీరు ఏం చేయాలంటే యాస్ పర్ మీ ఎస్ఎస్‌సి ప్రకారం ఏ డీటెయిల్స్ గాని మీరు యాస్ పర్ ఎస్ఎస్‌సి ప్రకారమే మీ 10థ్ క్లాస్ మార్క్స్ మేము ముందర పెట్టుకొని దాని బేస్ ప్రకారం ఆన్‌లైన్‌లో డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయండి. మనము కొంతమంది ఒక డౌట్ ఉండింది ఈ రోజుకి. ఏమంటే మ్యారేజ్ అయిన వాళ్ళు మ్యారేజ్ తర్వాత నేమ్ చేంజ్ చేసుకోవడం, ఇలా ఉన్నవాళ్ళు ఆ డేటా ఎంటర్ చేయాలా అని. అలా కాదండి. యాస్ పర్ ఎస్ఎస్‌సి ప్రకారమే మీరు ఫాలో అవ్వాల. మీరు ఎస్ఎస్‌సిలో మీ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా ఎస్ఎస్‌సి మార్క్స్ ఆహ్, నేమ్ గాని, ఫాదర్ నేమ్ గాని, మదర్ నేమ్ గాని, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ అయిన తర్వాత మనకు రిలీజియన్ అడుగుతుంది. మీ రిలీజన్ మీరు ఏ రిలీజన్ అయితే ఆ రిలీజన్‌ని ఎంటర్ చేయండి. మళ్ళీ సోషల్ స్టేటస్ అనేది ఒకటుంది మనకు. అందులో మీరు బీసీఏనా, బీసీబీనా, బీసీసీనా, బీసీడీనా, ఓసీనా ఇలా మనకు క్యాస్ట్ అడుగుతుంది మళ్ళీ. ఎస్టీ, ఎస్సీ, మైనారిటీస్ అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓసీ క్యాండిడేట్స్‌కి అయితే అవసరం లేదు. రిమైనింగ్ ఆహ్, క్యాస్ట్ ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. మ్యారిటల్ స్టేటస్ అనేది ఒకటుంది. మీకు మ్యారేజ్ ఏంటి యెస్ అని పెట్టండి. లేదంటే నో అని పెట్టండి. ఎంప్లాయ్‌మెంట్ స్టేటస్ అంటే దీంట్లో మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే గవర్నమెంట్ ఎంప్లాయ్ అని పెట్టండి. లేదా అన్‌ఎంప్లాయిడ్ అయితే అన్‌ఎంప్లాయిడ్ అని పెట్టండి. ఫిజికల్ హ్యాండిక్యాప్. ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఎవరన్నా అప్లై చేస్తున్నట్లయితే వీళ్ళకి అడ్వాంటేజ్ ఏదంటే వీళ్ళకు ఎగ్జామ్ ఫీజ్ అనేది ఉండదండి. అదే విధంగా ఎగ్జామ్స్ కూడా అందరికి ఉన్న మార్క్స్ ప్రకారం కాకుండా వీళ్ళకు కొద్ది మార్కుల వరకు వెసులుబాటు ఉంటుంది. కొన్ని మార్క్స్ తగ్గిసి ఇస్తారు మనకు. అదే విధంగా మనము ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసేటప్పుడు క్లియర్‌గా వినండి. ఈరోజు జరిగిన ఒక సమావేశం బేస్ చేసుకొని నేను చెప్తున్నా. ప్రతి ఒక్కరూ మ్యాండేటరీగా కలర్ స్కానింగ్ డాక్యుమెంట్ మాత్రమే అప్‌లోడ్ చేయాలి. అంటే మీ దగ్గర ఉన్న ఒరిజినల్ డాక్యుమెంట్ వచ్చి మీరు స్కాన్ చేసుకొని, ఆ స్కాన్ డాక్యుమెంట్ మాత్రమే అప్‌లోడ్ చేయాల. మీరు స్కానర్‌లు తీయడం గానీ, అది ఎలా అంటే ఇలా బ్లర్ డాక్యుమెంట్ అప్‌లోడ్ చేయడం గానీ, మనము అలా మిస్టేక్ చేసినట్లు ఏమైతదంటే, మన డాక్యుమెంట్ ఎక్కడైతే మనం మిస్టేక్ చేస్తామో, మన అప్లికేషన్ అప్రూవ్ కాకుండా అక్కడే పెండింగ్ ఉంటుంది. సో, జాగ్రత్తగా వీలైనంత వరకు నెట్ సెంటర్‌కెళ్ళండి. లేదంటే మీకు సిస్టమ్ ఉన్నట్లయితే ఫస్ట్ నెట్ సెంటర్‌లో స్కాన్ చేసుకొనొచ్చుకొని, ఆ డాక్యుమెంట్‌ని మీరు ఒక పీడీఎఫ్‌లోగా లేదంటే జేపీజీలో కన్వర్ట్ చేసుకొని, కొ ఆ పర్టిక్యులర్ డాక్యుమెంట్ ఆ పర్టిక్యులర్ కాలమ్‌లో అప్‌లోడ్ చేయాలి. అంటే మనకేమేమి అప్‌లోడ్ చేయాల్సుంటుంది. ఎస్ఎస్‌సి డాక్యుమెంట్, ఇంటర్ డాక్యుమెంట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఆధార్, ఫోటో సిగ్నేచర్ ఇవన్నీ ఒరిజినల్ డాక్యుమెంట్సే అప్‌లోడ్ చేయాలి. కలర్ జిరాక్స్ గాని
అదే విధంగా మనకు బ్లాక్ అండ్ వైట్ కలర్ కాపీ అప్లోడ్ చేసినట్టే యూనివర్సిటీ వాళ్ళు అప్రూవ్ చెయ్యరు. మీ అడ్మిషన్ ప్రాసెస్ అక్కడితో బ్రేక్ అవుతుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు తూచా తప్పకుండా ఒరిజినల్ స్కాన్ కాపీనే అప్లోడ్ చేయండి. అదే విధంగా మనకు నెక్స్ట్ ఫర్దర్ దాంట్లో కమ్యూనికేషన్ అడ్రెస్ ఉంది. అక్కడ మనము డోర్ నెంబర్, విలేజ్, స్ట్రీటు, మండలము, డిస్ట్రిక్ట్ ఇవన్నీ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఓకేనండి. దీని తర్వాత మనకు నెక్స్ట్ మొబైల్ నంబర్, మెయిల్ ఐడి మీది మాత్రమే చేయండి. ఎవరైతే స్టూడెంట్స్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారో వాళ్ళు వాళ్ళ ఫోను నంబర్, వాళ్ళ మెయిల్ ఐడి మాత్రమే ఇవ్వండి. ఎదురింటి వాళ్ళది, పక్కింటి వాళ్ళది, అన్నదమ్ములది ఇవ్వకండి. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ మిస్‌యూజ్ అవ్వడానికి ఒక కారణం అయితే యూనివర్సిటీ నుంచి ప్రతి అప్‌డేట్ అదే ఫోన్‌కొస్తుంది. అదే విధంగా అదే మెయిల్ ఐడీకొస్తుంది. సపోజ్ నేను నా బ్రదర్‌దో, మా సిస్టర్‌దో ఇచ్చారనుకోండి. వాళ్ళకెళ్తుంది. వాళ్ళకి తెలిసనో, తెలియనో డిలీట్ చేయడమో, లేకపోతే దాన్ని ఇగ్నోర్ చేయడం జరిగితే ఎవరికి స్టూడెంట్ ఇక్కడ ఎవరు క్లాస్ అవుతుందంటే ఓన్లీ స్టూడెంట్ క్లాస్ అవుతుంది. కాబట్టి యూనివర్సిటీ నుంచి ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు మెయిల్ ద్వారా, టెక్స్ట్ మెసేజ్ ద్వారా వస్తుంది. అదే విధంగా మీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తారు కాబట్టి మీరు వాడే ఫోను నంబర్ మాత్రం ఇవ్వండి. అదే మీరు పర్సనల్‌గా ఒక మెయిల్ ఐడీ పెట్టుకోండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అన్నప్పుడు మనకి ఏ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చంటే ఎస్ఎస్‌సి కంప్లీట్ అయ్యి ఉండాలి మ్యాండేటరీ. ఇంటర్ కంప్లీట్ చేసిన వాళ్ళు అంటే రెగ్యులర్ ఇంటర్ కావచ్చు, డిస్టెన్స్‌లో ఏపీ ఓపెన్ స్కూల్ ద్వారా ఇంటర్ కంప్లీట్ చేసిన వాళ్ళు, అదేవిధంగా ఐటీఐ 2 ఇయర్స్ ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళు, 3 ఇయర్స్ డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళు, పాలిటెక్నిక్ కంప్లీట్ చేసిన వాళ్ళు, వీళ్ళు మాత్రమే ఎలిజిబుల్. కాబట్టి మీ ఇంటర్ క్వాలిఫికేషన్ బేస్ చేసుకొని మీరు ఎంపీసీ తీసుకోవాలా? లేదంటే సారీ మీరు బీఎస్సీ తీసుకోవాలా? లేదా బీకామ్ తీసుకోవాలా? బీఏ తీసుకోవాలనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒక్కొక్క దానికి ఒక కోర్స్ ఫీస్ ఉంటుందండి మనకు. ఇప్పుడు మనకు ఆన్‌లైన్ చేసేటప్పుడు యూజీ కోర్సెస్ తీసుకుంటాము. అందులో బీఏనా? బీకామా? తర్వాత బీఎస్సీనా తీసుకుంటాము. మీకు నచ్చిన మీడియమ్స్ రెండే ఉన్నాయి. మనకు యూనివర్సిటీ ప్రకారం దీని ముందు హైదరాబాద్‌లో ఉన్నప్పుడు 3 మీడియమ్స్ ఉన్నాయి. తెలుగు, హిందీ, ఉర్దూ. ఇప్పుడు మనకు టెంపరవరీ బేస్ మీద తెలుగు, ఇంగ్లీష్ మాత్రమే యూజీసీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. డిసెంబర్ తర్వాత మనకు అప్‌డేట్ రావచ్చు. నెక్స్ట్ ఫర్దర్ అప్‌డేట్. కోర్స్ అప్లై చేసేటప్పుడు మీరు ఏ కోర్స్ అప్లై చేస్తున్నారు? సపోజ్ మీరు బీఏ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి. అక్కడ మనకు డిస్‌ప్లే అవుతుంది. బీఏలో ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లేదంటే ఎకనామిక్స్, సైకాలజీ, పొలిటికల్ సైన్స్ ఇలా డిస్‌ప్లే అవుతుంది. మీకు నచ్చిన కోర్స్ మీరు తీసుకునే అవకాశం ఉంటుంది. సెకండ్ లాంగ్వేజ్ ఇదివరకు మనకు తెలుగు, ఫంక్షనల్ ఇంగ్లీషు, హిందీ ఉండేది. ఈసారి మనకు సాంస్క్రిట్ కూడా యాడ్ చేయడం జరిగింది. సెకండ్ లాంగ్వేజ్ మీరు తెలుగు, హిందీ, తర్వాత ఫంక్షనల్ ఇంగ్లీష్, సాంస్క్రిట్ ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా మీరు ఫైనల్ సబ్మిషన్ చేసేటప్పుడు మీరు రాష్ట్రంలో ఏ మీకు నచ్చిన స్టడీ సెంటర్‌లో మీరు అడ్మిషన్ అవ్వచ్చు. సపోజ్ మాది సొంతూరు కడప. నేను అన్నమయ్య డిస్ట్రిక్ట్‌లో ఉంటాను. కాబట్టి నేను ఇక్కడ మదనపల్లిలో ఉన్న బీటీ కాలేజ్‌లో ఆప్షన్ పెట్టాలనుకుంటాను. నేను ఇక్కడే జాబ్ చేస్తున్నా. కాబట్టి నేను ఇక్కడ పెట్టుకోవచ్చు. లేదు నేను మదనపల్లిలో ఉంటూ అడ్మిషన్ వచ్చి నేను చేసుకోవడానికి విల్లింగ్ ఉన్నది నెల్లూరులో ఉన్నా. నెల్లూరులో మీకు నచ్చిన స్టడీ సెంటర్స్ ఉంటాయి. అక్కడ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నచ్చిన స్టడీ సెంటర్ వస్తుంది. ఆ స్టడీ సెంటర్‌నే మీరు సెలెక్ట్ చేసుకొని డాక్యుమెంట్స్ అనేవి అప్‌లోడ్ చేయొచ్చు. అప్లికేషన్ ఫిల్ చేయొచ్చు. మీకు అక్కడ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేయగానే స్టడీ సెంటర్ లిస్ట్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ స్టడీ సెంటర్ లిస్ట్ ఓపెన్ అవ్వగానే మీకు నచ్చిన స్టడీ సెంటర్ మీరు పెట్టుకోవచ్చు. అక్కడ మనకి డిస్‌ప్లే అవుతుందండి. అదే విధంగా ఇక్కడితో మనకు కంప్లీట్ అవుతుంది. లాస్ట్ ఒక ఆప్షన్ ఉంటుంది. ఫోటో సిగ్నేచర్. మనకి యూనివర్సిటీ కింద ఒక సైజ్ ఏ విధంగా సైజ్ మెన్షన్ చేయాలా? ఏ విధంగా సైజ్ ద్వారా మనం క్రాప్ చేయాలనేది ఇచ్చారు. అది మనం గూగుల్‌లో కాపీ చేసుకొని పేస్ట్ చేసినట్లయితే మనకి లింక్స్ ఓపెన్ అయితాయి. అక్కడ మీ ఫోటో సిగ్నేచర్ 100 కేబీ లోపల ఉండాలా. అదే విధంగా సిగ్నేచర్ వచ్చి 50 కేబీ లోపల ఉండాలా. ఈ డాక్యుమెంట్ వచ్చి మనం పర్ఫెక్ట్‌గా అప్‌లోడ్ చేయాలి. అయితే మరోసారి చెప్తున్నా ఇది కేర్‌ఫుల్‌గా వినండి. డాక్యుమెంట్ అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్సే అప్‌లోడ్ చేయాలి. డీటెయిల్స్ యాస్ పర్ ఎస్ఎస్‌సి ప్రకారమే ఎంటర్ చేయాలి. మీకేదైనా తెలియకపోతే మనకు యూనివర్సిటీ హెల్ప్‌లైన్ డెస్క్ నంబర్ ఉంది. అదే విధంగా యూనివర్సిటీ ఆహ్, మెయిల్ ఐడీ ఉంది. మెయిల్ చేయండి. హెల్ప్‌లైన్ చేయండి. అడ్వాంటేజ్ స్టూడెంట్‌కి ఏంటంటే స్టూడెంట్ ఎక్కడ ఫిజికల్ వెరిఫికేషన్‌లకి వెళ్ళవలసిన అవసరం లేదు. సపోజ్ నేను మదనపల్లి బీటీ కాలేజ్‌ని ఎంచుకున్నా. ఇప్పుడు నేను అడ్మిషన్ చేసుకున్నా. నేను బీటీ కాలేజ్‌కి వెళ్ళనవసరం లేదు. మాకు రీజనల్ సెంటర్ తిరుపతి. కాబట్టి ప్రతి జిల్లాకు ఒక రీజనల్ సెంటర్ ఉంటుంది. మనం చేసే అప్లికేషన్స్ మొత్తం ఆ జిల్లాకు సంబంధించిన రీజనల్ సెంటర్‌కి డాక్యుమెంట్స్ అనేది వెళ్తాయి. అక్కడ ఆ రీజనల్ సెంటర్ వాళ్ళు మనం అప్‌లోడ్ చేసిన డేటా, మనం మెన్షన్ చేసిన డేటా రెండిటిని టాలీ చేస్తారు. ఈ రెండి డాక్యుమెంట్స్ మనం అప్‌లోడ్ చేసిన డాక్యుమెంట్స్, మనం అప్లై చేసిన మనం అప్‌లోడ్ చేసిన డాక్యుమెంట్స్, మనం అప్లై చేసిన డేటా మొత్తం టాలీ అయితే డిఫాల్ట్‌గా అప్లికేషను రీజనల్ సెంటర్స్ వాళ్ళు అప్రూవ్ చేస్తారు.
అప్రూవ్ చేసిన తర్వాత డిఫాల్ట్‌గా ఈ యూనివర్సిటీ నుండి స్టూడెంట్‌కి మెసేజ్ వస్తుంది. సో అండ్ సో నేమ్ మీ పేరుతో వచ్చి మీరు అప్లై చేసుకున్నారు. మీ డాక్యుమెంట్స్ కంప్లీట్‌గా వెరిఫికేషన్ అయ్యడం జరిగింది. కాబట్టి ఫర్దర్‌గా మీరు ఆన్‌లైన్‌లో మీ అడ్మిషన్ ఫీజ్ పే చేయమని. అప్పుడు మీరు అడ్మిషన్ ఫీజ్ పే చేయొచ్చు. ఇన్ కేస్ మీకు ఈ ఇన్ఫర్మేషన్ మీకు అప్ టు డేట్ టెక్స్ట్ మెసేజ్ ద్వారా యూనివర్సిటీ వల్ల మనకు పంపించడం జరుగుతుంది. సో మీరు ఎక్కడ వెళ్ళనవసరం లేదు. ఆన్‌లైన్ చేసుకోండి. ఆన్‌లైన్‌లో వెరిఫికేషన్ జరుగుతుంది. ఆన్‌లైన్‌లోనే మనకు డాక్యుమెంట్ సబ్మిషన్ కూడా జరుగుతుంది. మీకు కన్ఫర్మేషన్ మెసేజ్ వచ్చిన తర్వాత అడ్మిషన్ ఫీజ్ కట్టండి. ఇంకొకటి మీరు టెన్షన్ పడనవసరం లేదు. నా డాక్యుమెంట్ అయిందా లేదనేది మనకు అప్డేట్స్ మొత్తం టెక్స్ట్ మెసేజ్ ద్వారా యూనివర్సిటీ నుంచి వస్తూ ఉంటాయి. మీకు ఏదన్నా డౌట్ ఉంటే హెల్ప్‌లైన్ సెంటర్‌కి కాల్ చేయండి లేదా మెయిల్ చేయండి. లేదంటే మనకు ఆన్‌లైన్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మనకు స్టడీ సెంటర్ 74 స్టడీ సెంటర్స్ యొక్క కాంటాక్ట్ నంబర్స్ ఉన్నాయి. వాళ్ళతో కన్సల్ట్ అవ్వండి. లేదా మీరు దగ్గరలో ఉన్నట్లయితే మీ ఏ స్టడీ సెంటర్ ద్వారా మీరు రిజిస్ట్రేషన్ అవ్వాలనుకుంటున్నారో, ఆ స్టడీ సెంటర్స్‌కెళ్ళండి. వాళ్ళు ఖచ్చితంగా మీకు సరైన ఇన్ఫర్మేషన్ ఇచ్చి, వీలైతే వాళ్ళే ఆన్‌లైన్ చేసి మీకు సర్వీస్ అనేది ఇస్తారు. నేనైతే మా స్టడీ సెంటర్ నుండి కంప్లీట్‌గా నేనే ఆన్‌లైన్ చేసి ఎవరైనా వస్తే నేనే ఆన్‌లైన్ చేసి వాళ్ళకి క్లియర్‌గా స్కాన్ చేసి డాక్యుమెంట్ ఆన్‌లైన్ చేసి ఇవ్వడానికి నా వంతు నేను 100% కృషి చేస్తాను. కాబట్టి మీరు మీకు నచ్చిన సెంటర్‌కెళ్ళండి. మీకేదైనా డౌట్ ఉన్నా నాకు కాంటాక్ట్ అవ్వండి. నాకు తెలిసిన జెన్యూన్ ఇన్ఫర్మేషన్ యూనివర్సిటీ నుంచి నాకు ఏ అప్డేట్ వచ్చినా నేను అప్‌లోడ్ చేస్తాను. అదే విధంగా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఏ ఒక్కరు ఈ అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ దాదాపు 4 ఏండ్ల తర్వాత ఎన్ యాహ్, మనకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదే విధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, అదే విధంగా యాప్‌షీ డైరెక్టర్ అండ్ మనకు మన వైస్ ఛాన్సలర్ గారు విజయభాస్కర్ సార్ గారు వాళ్ళ టీమ్. ఇది చానా చిన్న విషయం కాదు మనకు నోటిఫికేషన్ రావడము. 4 ఏండ్ల నుంచి వాళ్ళు ఎన్నో విధంగా హద్దుకు మించి ఢిల్లీ ప్రయాణాలు చేయడం, యూజీసీ నుంచి పర్మిషన్ తీసుకురావడం, యూజీసీ టీమ్ మళ్ళీ మనకు ఆంధ్రాకి రావడం, విజిట్ చేయడం, ఇక్కడ ఫెసిలిటీస్‌ని అన్ని చూసిన తర్వాతే ఇప్పుడు ఈ టెంపరవరీ బేస్ మీద కొన్ని కోర్సులు మాత్రం పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మనము ఎన్ని అడ్మిషన్‌లు అంటే మనకు ఏ స్టూడెంట్స్‌కి ఏ పరంగా డిగ్రీ అవసరం ఉందో, ఆ స్టూడెంట్స్ అందరూ ఖచ్చితంగా జాయిన్ అయితే, మనకు అడ్మిషన్స్ పెరిగే కొద్దీ ఏమవుతుందంటే, ఇక్కడున్న స్టూడెంట్స్ యొక్క నీడ్‌ని బట్టి మనకు యూజీసీ ఇంకొన్ని యూజీ కోర్సెస్ కావచ్చు, పీజీ కోర్సెస్ కావచ్చు, అన్నిటికి పర్మిషన్ ఇస్తుంది. సో, మనము ప్రతి ఒక్కరు ఇంటర్ చేసిన స్టూడెంట్స్ కావచ్చు, లేదంటే ఇప్పుడు నేను చెప్పిన క్వాలిఫికేషన్ ఉన్న స్టూడెంట్స్ ఎవరన్నా డిగ్రీ చేయాలనుకుంటే ఖచ్చితంగా డిగ్రీ చేయడానికి సపోర్ట్ చేయండి. ఆన్‌లైన్ కాకపోతే మీరు ఆన్‌లైన్ సెంటర్‌కెళ్ళండి. మీకేదన్నా డౌటొస్తే నా వాట్సాప్ నంబర్ కూడా ఇస్తాను మీకు. నేను నాకు తెలిసినంత వరకు నేను హెల్ప్ చేయగలుగుతాను. కాబట్టి తప్పకుండా అడ్మిషన్ తీసుకోండి. అడ్మిషన్ తీసుకున్న తర్వాత మీకు డిగ్రీ అనేది ఈ కాలంలో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అదే విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ మాత్రం చాలా వాల్యుబుల్ ఉంది ఇప్పుడు దేశంలోనే. మీకు రెగ్యులర్ డిగ్రీతో సమానం. ప్రతి గవర్నమెంట్ ఉద్యోగానికి మీరు ఆహ్, మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ అయితే యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి మీకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ నేను ప్రతిదీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను యూట్యూబ్‌లో షేర్ చేస్తాను. ఖచ్చితంగా న్యూ సబ్‌స్క్రైబర్స్ ఉంటే సబ్‌స్క్రైబ్ చేయండి. తెలియని వాళ్ళకి మీరు షేర్ చేయండి. గైడ్ చేయండి. ఏదన్నా డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి. ఇన్ కేస్ నేను కాల్ రిసీవ్ చేయకపోతే వాట్సాప్ పెట్టండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఏదో కొన్ని కొన్ని నాకు వర్క్స్ ఉన్నప్పుడు ఫోన్ ఎత్తకపోతే వాట్సాప్‌లో మెసేజ్ పెట్టి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మీకు ఎటువంటి సహాయం కావాలన్నా యూనివర్సిటీ నుంచి నేను కావాలన్నా తెలుసుకొని చెప్తాను. ఎందుకంటే టార్గెట్ మన ఆంధ్రప్రదేశ్‌లో ఈ అకాడమిక్ ఇయర్ యూనివర్సిటీ నోటిఫికేషన్ ఇచ్చింది కాబట్టి, ఈ యూనివర్సిటీకి మనం న్యాయం చేయాలా, స్టూడెంట్స్‌కి న్యాయం చేయాలా, ఖచ్చితంగా యూనివర్సిటీ స్టూడెంట్స్ యొక్క గ్రోత్‌ని మనం పెంచాలా, స్ట్రెంగ్త్‌ని పెంచాలా. అదే విధంగా మనకింత నమ్మకంతో ఇచ్చిన యూజీసీ యొక్క నమ్మకాన్ని కూడా మనం ఖచ్చితంగా దాన్ని గౌరవిస్తూ దీన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నా. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ మీకు అప్డేట్ ఇస్తాను. థాంక్ యూ.